హలో అండి అందరికీ. ఇంతకుముందు నేను మన అరటి మొక్కకి అరటి గెల వచ్చినప్పుడైతే స్టార్టింగ్ స్టేజ్‌లో చూపించాను కదండీ! మధ్య మధ్యలో కూడా షార్ట్ వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఈ రోజుకైతే ఇది ఈ స్టేజ్‌లో ఉంది. ఫస్ట్ అయితే అరటి మొక్కకి పువ్వు ఆ మొగ్గ వచ్చినప్పుడు నేనైతే నెల రోజులకే రెడీ అయిపోతదని అనుకున్నానండి. కానీ ఇది కాదు, 3 నెలలకి రెడీ అవుతదంట. ఇప్పుడు ఇదో గెల స్టార్ట్ అయ్యి మనకి 3 నెలలు దగ్గర దగ్గర అవ్వొస్తుంది. అంటే చూడండి, ఈ రోజుకి కాయలు ఈ స్టేజ్‌లో ఉన్నాయి. అంటే బాగా ముదిరినట్టు కదా! ఇది అయితే తినే అరటిపళ్ళండి, కూరగాయలైతే కాదు. అందరూ దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడెప్పటికి హార్వెస్ట్ చేస్తానా అని చెప్పేసి. అలాగే అందరితో పాటు నేను కూడా. పక్కనే ఇంకా చాలా మొక్కలు వచ్చేసాయండి. అవి కూడా కట్ చేసే కొద్దీ పెరుగుతూనే ఉన్నాయి. ఇదైతే ఇంకా పండిపోద్దో ఏమో అని అనుకుంటున్నాం. అయితే అన్నీ ఒకటేసారి చెట్టు మీద పండవంట. ఒకటి అలా పండిందనుకోండి, మనం అది హార్వెస్ట్ చేసేసి ఆ పెడలన్నీ సపరేట్‌గా తీసి పండించుకోవచ్చనమాట. ప్యూర్ ఆర్గానిక్‌గా పండించుకోవాలంటే మనం ఒక టబ్‌లో వేసేసుకొని గోని సంచి ఉంటుంది కదా! గోని సంచి కప్పేస్తే పండిపోతాయి 2 రోజులకి. ఇంకా పాతకాలం పద్ధతిలో ఇంకా పండించాలంటే మనకి కిల్లీకి పెడతారు చూడండి. కిల్లీకి పెట్టే సున్నం ఉంటుంది కదా! ఆ సున్నము తీసుకొచ్చేసి ఈ మనకి అరటికాయ చివర్లో ఏదైతే మనకి చిన్న తొడిమల్లా ఉన్నాయి కదా! అక్కడ కొద్దిగా చిన్న బొట్లులాగా పెట్టేసి వదిలేస్తే అలా పెట్టినా పండిపోతాయి. అరటిపండు పండించే పద్ధతులు చాలా ఉంటాయి. ఇంకా పాత రోజుల్లో అయితే మట్టి మొత్తం లోతుగా తవ్వేసి, గుంతలాగా తవ్వేసి, ఆ గుంతలో ఈ అరటి గెల అనేది దించేసి పైన గడ్డి కప్పేసి మళ్ళీ మట్టి వేసేసేవారు. అలా ఒక రోజో 2 రోజులో వదిలేస్తే అలా కూడా పండిపోతాయి. ఇది చూద్దాం మనము ఎలా పండిస్తాననేది నేను కూడా చూస్తా. అన్నిటికన్నా ఈజీ అయితే మనకి టబ్‌లో వేసేసి గోని సంచి కప్పేస్తే అదొక్కటే ఈజీగా అనిపిస్తుంది. తీయడానికి కంఫర్ట్‌గా ఉంటది. ఈ మట్టి అదంతా అంటే మనకి పెద్ద పని. ప్లేస్ కూడా ఉండాలి. చూడండి, చక్కగా కాయలైతే ముదిరిపోయేవండి. కొద్దిగా లావు అయ్యేవి కదండీ ఇంతకు ముందుకి ఇప్పటికి. ఇంకా పండడానికి దగ్గర పడిందని అనుకుంటున్నా నేనైతే. అసలు మా కాలనీలో వాళ్ళందరూ చూపు దీని మీదే ఉంది, ఎప్పుడెప్పటికి హార్వెస్ట్ చేస్తానని. చాలా కిందకుంది మొక్క. ఆ మొక్క పెద్ద హైట్ కూడా ఏం పెరగలేదు. చూడండి, ఫస్ట్ ఫ్లోర్ వరకే మనకి ఉంది బిల్డింగు. ఇంకా పైన ఏమీ లేదు. ఫస్ట్ ఫ్లోర్‌కి ఇంకా తక్కువే ఉంది. అంటే ఎంత కారు ఉంది చూడండి అక్కడ. కారుకి తగిలేస్తూ ఉంటదనమాట. కారు ఉంటే పర్లేదు అక్కడ. అక్కడ గాని కారు కొద్దిసేపు మేము బయటికెళ్ళినప్పుడు తీసామనుకోండి, ఇంకా గల్లీలో ఉన్న పిల్లలందరూ వచ్చి అక్కడే ఉంటారు. అది ఊరికే కదుపుతూ ఉంటారు. అది ఇంకా దానికి కాపలాలాగా ఉండాల్సొస్తుంది. నేనైతే ఈ అరటి మొక్కకి కాపలా కింద నేను కొన్ని అయితే వదిలేసుకుంటున్నా బయటికెళ్ళే సందర్భంలో కూడా. అసలు అవకాశం వచ్చినా వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే అది ఇంత పెద్దగా పెరిగిన తర్వాత అది పండే స్టేజ్ అయితే తీసుకొని తినేస్తే పెద్ద బాధ అనిపించదు. అటుకి ఇటుకి కాకుండా మధ్యలో ఉంది కదా! ఇంకా అది పాడు చేసేస్తే ఏమన్నా రాళ్ళతో కొట్టడం గానీ, గీతలు అవి పెట్టేస్తారు ఎక్కడ అని చెప్పేసి అలా ఉండాల్సొస్తుందనమాట. ఇంకా అందరి చూపు వీటి మీదే ఉంది. పక్కన చూడండి ఎన్ని మొక్కలొచ్చాయో. చెట్టు అయితే మొత్తం ముందుకు వాలిపోయిందండి. చూడండి, వాలిపోయి మనకి ఏదైతే అక్కడ గ్రిల్ ఉంది కదా! అది లోపలికి అలా వెళ్ళిపోయింది చూసారా? అసలు చాలా బరువుగుంది. దానికి ఏమైనా సపోర్ట్‌కి కడదామన్నా కట్టడానికి కూడా అవకాశం లేక అలా వదిలేయడం అయిందనమాట. ఇంకా ముందుకు వాలిపోయి ఆ చిన్న రాడ్ అనేది ఆ లోపలికి వెళ్ళిపోతుంది. అయితే అది సపోర్ట్‌గా ఆపేసిందిలెండి. కొంచెం గట్టిగా గాలి వస్తే భయమేస్తుంది ఎక్కడ పడిపోద్దని. మొదలు కూడా చాలా లావుగుందనమాట. అసలు పక్కనైతే స్టార్టింగే అంటే మనకి గెల వచ్చినప్పటికే పక్కన పిలకలనేవి మొదలైపోతాయి. అన్ని పిలకలు తీసేసి ఒకటే వదిలేయాలి. ఫస్ట్ నాకు తెలియక నేను అన్నీ తీసేశాను. అన్నీ తీసినా సరే మళ్ళీ ఎంత బుస్సిగా పెరిగిపోతున్నాయంటే అసలవి ఇంకా కట్ చేయక వదిలేశానింకా. అలా వదిలేస్తూ ఉంటే ఒకటి మనం వదిలేస్తే ఈ గెల అయిపోయేసరికి ఇంకొక గెల మనకి వెంటనే వస్తదనమాట. అలా కంటిన్యూగా అరటి మొక్క ఒక్కసారి నాటుకుంటే చాలు, ఇంకెప్పటికి వస్తూనే ఉంటాయన్నమాట. ఈ గెల హార్వెస్ట్ చేసినాడికి ఇంకొక గెల రెడీ అయిపోద్ది. అంటే మొక్క ఆ స్టేజ్ దగ్గరికి వచ్చేస్తదనమాట. గెల వచ్చే టైం వరకు వస్తది. అంత పెరుగుతదనమాట పక్కన వచ్చే మొక్క. ఎక్కువ ప్లేస్ ఉంటే అసలు మనం ఓపెన్ ప్లేస్ ఉందనుకోండి, అసలు ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు. అలానే వదిలేస్తే సరిపోద్ది. మనకి చిన్నగా ఇక్కడ ఇంటి ముందు చిన్నగా కాలువలాగా చిన్న ప్లేస్ ఉంది కాబట్టి నేను తీసేశాను. పెద్దగా ఒక 100 గజాలు, 50 గజాలు అలా ఫ్రీగా ఉందనుకోండి వదిలేయవచ్చు. ఇది వదిలేస్తే ఏది సరిగ్గా రాదనేసి తీసేశాను.
అరటి గెల నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.